అస్సలాము అలైకుం, నమస్తే. దేవుడు సత్యంగా ధర్మంగా బతకమన్నాడు. అంటే ధర్మము చేస్తే మనకు ఎప్పటికీ అది ఉంటుంది. సత్యంగా బతికితే పరలోకం రాజ్యం ఉంటుంది. సత్యం అంటే ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. నువ్వు ఎప్పుడు నీతిగానే ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నీకు పరలోకం రాజ్యం కావాలంటే నువ్వు నీతిగానే బతకాలి. దేవుడు చెప్తున్నాడు, రాజ్యము భూలోకం విడిచిపెట్టి నా రాజ్యానికి మీరు వచ్చినప్పుడు వారసులై ఉండాలి మీరు అన్నాడు. అంటే మనం వారసులయ్యే ఉండాలి. వారసులు కాకపోతే మట్టిలో పడిపోతాము, ధూళిలో పడిపోతాము. మనం దేనికి బనికి రాకుండా ఉండిపోతాము. అందుకోసమే ధర్మము చేయాలి. ధర్మానికి బట్టి నీతిగా బతకాలి. ఆ నీతి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎవరికి మీద కష్టగా ఉంటున్నావా, ఎవరి మీదన కుట్రగా ఉంటున్నావా, ఎవరి మీదన నువ్వు శాపంగా మారుతున్నావా, ఎవరికన్నా నువ్వు బాధ పెడుతున్నావా అని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈరోజు ఒక నాయకుడు అంటే చాలా గొప్పవాడు అని మనం అనుకుంటాం. కానీ ఆ నాయకుడికి ఎవరు వెన్నుకున్నారు? ప్రజలు వెన్నుకున్నారు. ఆ నాయకుడు ఏదో చేస్తాడని వెన్నుకుంటారు. కానీ ఆ నాయకుడు చేయకపోతే ఏం చేయగలుగుతారు? వాళ్ళు బాధపడతారు. అలాగనే దేవుడు కూడా మనము దేవుడు చెప్పినట్టు వినకపోతే దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు తెలుసా? నరకంలో పోతున్నారు ఈ బిడ్డలందరూ. నరకం కన్నా పరలోకము గొప్పది అయి ఉంది. ఈ లోకంలో నువ్వు ఎంత గొప్ప పెద్దవాడివై ఉండాలి. నువ్వు పెద్ద కలెక్టర్వైనా, రాజకీయ నాయకుడివైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఈ లోకంలో కూలివాడైనా, చేతి పని వ్యాపారం, మరి రైతు కూడా అయినా ఒకటే దేవుడి సిద్ధంలో. అడుక్కునేవారు కూడా ఒకటే. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు భార్యాభర్తల్లో గొడవలు, తల్లి బిడ్డల్లో గొడవలు, ఈ రోజుల్లో అన్నదమ్ముల్లో గొడవలు, అక్క చెల్లెల్లో గొడవలు, తల్లిదండ్రికి గొడవలు, ఇవన్నీ శాపమయ్యి ఉంటున్నాయి. శాపాలకి గురి చేసుకుంటున్నాము. శాపానికి మనమే తెచ్చుకుంటున్నాము. శాపము కొని తెచ్చుకున్నట్టే. డబ్బు పెట్టి గనక శాపం తెచ్చుకుంటాం చూడండి, అలాగైతుంది. సాతాను దాడి చేస్తున్నాయి. ఆనాడు మరి ఇస్మాయిల్ సంతానము ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు సంతానాన్ని ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో మరి ఎంత తగ్గించుకున్నారు అబ్రహాము ఆనాడు. ఈరోజు మరి ఎంత తగ్గించుకోబట్టి ఇలా భూమి మీద ఆయన బిడ్డలుగా, ఆయన మనవరాళ్ళగా, మనవుళ్ళగా, మనమనవుళ్ళగా ఎన్నో విధాలుగా మరి భూమి 2024 సంవత్సరాలు, అంటే 2024 సంవత్సరాలు కూడా నడిపించాడు దేవుడు. గొప్పవాడి ఉన్నాడు. అందరం కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉదయం కాలము, ఈ దినము ఆయనది కాబట్టి దేవుడు మనందరికీ ఇస్తాడని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రం. గొప్పవాడై ఉన్నావయ్యా. ఈ భూలోకంలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి సంపాదన ఇవ్వండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. నమ్మదగ దేవ, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రం. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రం. రాకపోకల్లో తోడుగా ఉండి ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేసి మీ నామానికి మహిమ తీసుకురండి. ఘనమైన కార్యము జరిపించండి అయ్యా. మీరెక్కల కింద భద్రపరచండి, మీరే ఆశీర్వదించండి, మీరే సహాయము దయచేయండి. ఈరోజు ప్రతి వారిని మీరు దీవించండి. ప్రతి పనుల్లో తోడుగా ఉండండి. ఏ అవసరమైనా తీర్చండి. సరిపోయినంత వర్షాలు, మంచి పంటలు ఇవ్వండి. తండ్రి, గొప్ప దేవుడు అయ్యా. ప్రతి వారిని మీరు దీవించి సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో మీరు కూడా ప్రార్థన చేయండి. అందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీకు మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీకు మేలు చేస్తారు.